హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇవాళ వీడియో వచ్చేసి కరివేపాకు పొడి అండ్ పల్లీల పొడి అనమాట. సో ఎలా చేస్తాం ఏంటి అనేది ఇవాళ వీడియో. ఎప్పుడైనా మనం అర్జెంటుగా ఏమైనా కర్రీస్ కానీ బయట నుంచి వచ్చాము, సో చేసుకోలేము అన్నప్పుడు ఇలా ఈ పొడులు అయితే చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు అప్పుడప్పుడు అన్నం పెట్టేసుకొని కాస్తంత నెయ్యి పొడి వేసుకొని తినేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడతారు. సో పొళ్ళు ఎప్పుడన్నా అయితే కన్నా ఈజీ మంచిగానే ఉంటుంది కదా. సో అదిగా కరివేపాకు చాలామంది పోపులు అలా వేసినప్పుడు తీసేయడం ఉంటుంది. చాలామంది ఇష్టపడరు అన్నమాట తినడానికి. ఇలా మనం పౌడర్ లాగా పొళ్ళులాగా చేసి పెట్టినామంటే ఎప్పుడన్నా వాళ్ళు కూడా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో కరివేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవాళ వీడియో వచ్చేసి కంటిన్యూషన్ చూసేయండి. హలో, చెప్పాను కదండి. ఇవాళ వచ్చేసి కరివేపాకు పొడి, కరివేపాకుతో ఎలా పొడి చేసుకుంటారు. పల్లీల పొడి, పల్లీలు ప్లస్ ఆల్మోస్ట్ చాలామందికి కడప సైడ్ వాళ్ళకైతే ఈ పల్లీల పొడి అయితే అందరికీ తెలిసే ఉంటుంది అన్నమాట. కరివేపాకు పొడి చేసి సో కాస్తంత వేడి అన్నము కాస్తంత నెయ్యి వేసి ఫస్ట్ మా పాపకి అయితే తినిపించాను. ఎలా ఉంది చెప్పంటే తను బాగానే లైక్ చేసింది అనమాట, బాగానే తినండి. డైలీ కాకుండా పెద్దవాళ్ళు అయితే డైలీ ఒక స్పూన్ వేసుకొని అన్నంలో అయితే తినగలం. పిల్లలు అయితే తినలేరు కదా. ఓ 2 to 3 డేస్కి ఇలా పిల్లలు కూడా కాస్తంత నెయ్యి వేసేసి తినిపించడం వల్ల చాలా మంచిది అనమాట. వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో చాలామంది కరివేపాకును తీసి పడేస్తారు కదా, అలా కాకుండా ఇలా చేసేయడం వల్ల పిల్లలు కూడా తినేస్తారు అనమాట. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇవాళ అనమాట. ఇలా ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, కాస్తన్ని మెంతులు కూడా చాలా మంచిది కదా మన హెల్త్కి. జుట్టుకి చాలా మంచిది. జుట్టు హెయిర్ ఫాల్ కాకోకుండా గ్రోత్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. కరివేపాకు కూడా హెయిర్ ఫాల్ను తగ్గించి గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. కరివేపాకు మెయిన్లీ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు ఈ కరివేపాకు పొడిని రోజు 1 స్పూను మన అన్నంలో యాడ్ చేసుకుంటే చాలన్నమాట. డైలీ ఈజీగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో అన్నీ ఇలా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. చాలామంది కరివేపాకు పచ్చిది ఆకుని ఫ్రై చేసుకుంటారనమాట. సో అలా కాకోకుండా మామూలుగా వాష్ చేసేసుకొని మనము ఒక కవర్లో పెట్టేసి కరివేపాకు మొత్తాన్ని కవర్ని క్లోజ్ చేయకోకుండా ఓపెన్లోనే పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది అనమాట. మనం ఎండలో పెట్టి డ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ప్లస్ ఈ పెనం మీద పెట్టేసి పచ్చి ఆకునే ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. చాలా లేట్ ప్రాసెస్ అనమాట పచ్చి ఆకుని ఫ్రై చేయడం అంటే పెనం మీద పెట్టి. సో ఇలా ఒక 2 to 3 డేస్ ఇలా ఫ్రిడ్జ్లో వాష్ చేసి ఓపెన్లో పెట్టేయాలి, క్లోజ్ చేయకోకుండా కవర్ని పెట్టేసామంటే ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. కొంచెం లైట్గా వేడి చేసుకొని పొడి చేసేసుకోవడమే అనమాట. సో ఇది అనమాట, ఎక్కువ ప్రాసెస్ కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. సో ఎలా ఉంది ఏంటి అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది హెయిర్ ఫాల్తో హెయిర్ సమస్యలతో చాలామంది సతమతం అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప చాయిస్ అని చెప్పచ్చు. కరివేపాకును చాలామంది తీసి పడేస్తారు. ఎవరైనా సపోజ్ మా ఇంట్లోనే మా హస్బెండ్ పోపులో వేస్తే తీసేస్తారు. ఇలా ఎప్పుడన్నా పౌడర్ కానీ ఇలా చేసి పెడతాను. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెడతాను అనమాట. 1 month వరకు అలాగే ఉంటుంది. ఫ్లేవర్ అయితే ఏం చేంజ్ అవ్వదు, అలాగే మంచిగా ఉంటుంది అనమాట. మనం బయట పెట్టడం వల్ల కొంచెం స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో మొత్తం అన్ని ఫ్రై చేశాను కదా, ఫ్రై చేసిన వాటిని ఇలా మిక్సీ జార్లో వేసేసి పొడికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. లాస్ట్లో మనము బాగా గుప్పెడన్ని ఎల్లుల్లి ఉంటుంది కదా, అదే తెల్లవాయలు ఒలిచి వేసుకోవాలన్నమాట. తెల్లవాయలు కూడా చాలామంది ఇష్టపడరు, ఆ స్మెల్కి కానీ అలా తినరు అనమాట. సో మనం ఇలా చేసి పెట్టడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు తినగలరు. ప్లస్ ఎవరైనా ఇది మనకు చాయిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటి మిక్సీ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అనమాట. సో కరివేపాకులో వచ్చేసి మెయిన్ వచ్చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా వర్క్ చేస్తాయి అన్నమాట.
చాలామంది హార్ట్ డిసీజ్ వాటిలో కూడా కరివేపాకు రసాన్ని యూజ్ చేస్తారు. అనేక విధాలుగా కూడా వీటి వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. కరివేపాకు వల్ల మనకి ఫ్లేవర్ కోసం, అరామా కోసం, చాలామంది టేస్ట్ కోసం మనం ఇలా డిషెస్, కర్రీస్లో, కూరల్లో, అన్నంలో అన్నింటిలో యూజ్ చేస్తాము. అలా కాకుండా మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. పౌడర్లాగా చేసుకొని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. రోజు ఒక స్పూన్ వేసుకున్న మన రైస్లో యాడ్ చేసుకొని మన ఫుడ్లో మంచిగా తినేయచ్చు అనమాట. అది చిన్న యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా పనిచేస్తుంది. వీటిలో వచ్చేసి విటమిన్ ఏ, బి, సి, మినరల్స్ వచ్చేసి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇలా చాలానే ఉంటాయన్నమాట. వీటిలో మెడికల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. సో డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుంది మనం దీనికి. కరివేపాకు పొడి అనేది హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయని చెప్పచ్చు. మెయిన్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఈ రోజు ఒక స్పూన్ తినడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ప్లస్ హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. మనకి డైజెషన్లో వచ్చేసి డైజెషన్ ప్రాపర్టీస్ బాగుంటాయి అన్నమాట. డైజెషన్ వచ్చేసి ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్ని, ప్లస్ మనకి కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం కూడా ఈ కరివేపాకు ఉన్నాయన్నమాట. చాలామంది హెయిర్ పోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఏం చేయాలి ఏంటి, చాలామంది ఆయిల్లో కరివేపాకు వేసేసి వేడి చేసి రాసుకోవడం కూడా వినే ఉంటారు. సో మెయిన్లీ నేనే ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ సిటీకి వచ్చిన స్టార్టింగ్లో అయితే నేను కూడా ఇలా యూజ్ చేసేదానండి. కరివేపాకు ఆయిల్ ప్లస్ పళ్ళు చాలా ఎక్కువనే యూజ్ చేశాను. రిజల్ట్ అయితే నాకు బాగానే ఉందండి ఈ వాడిన నుంచి. స్టార్టింగ్లో చాలా ఈ వాటర్ పడక అందువల్ల హెయిర్ అనేది చాలా లాస్ అయ్యేదాన్ని. సో అప్పుడు నేను ఆయిల్లో వచ్చేసి కరివేపాకు, మందారమ ఇవన్నీ వేసేసి వేడి చేసుకొని జుట్టుకి వాడేదాన్ని. ప్లస్ ఇలా కరివేపాకు పొడి కూడా ఎప్పుడన్నా మంత్లీ వన్స్ చేసుకొని స్టోర్ చేసుకొని తినాలి. ఇప్పటికైనా కూడా ఈ పల్లీలు, కరివేపాకు పొడి, ఇలా కొన్ని నువ్వుల పొల్లు ఇలాంటివి అవి అయితే ఖచ్చితంగా చేసుకొని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేదన్నప్పుడు ఇలా అన్నం పెట్టేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని ఏ పొడి ఉంటే అది, పచ్చళ్ళు కానీ ఏదైనా కానీ ఇలా వేసుకొని తింటే మనకి మంచికి బాగుంటుంది కదా, ప్రశాంతత. నాకైతే చాలా ఇష్టం అండి పచ్చళ్ళు, పొళ్ళు అన్న. మా వాళ్ళు అంత ఇష్టపడరు కానీ నేనైతే బాగా లైక్ చేస్తాను అనమాట. సో ఇలా స్టోర్ చేసుకోవాలి, గాజు బాటిల్లోకి పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవడమే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పల్లీల పొడి. చాలామందికి తెలియకపోవచ్చు, ఇది కడప సైడ్ చాలా ఎక్కువ మంది చేసుకుంటారు. ఏమంటారంటే వీటిని శనక్కాయల పొడి అని కూడా అంటారు మా సైడు. పల్లీల పొడి, శనక్కాయల పొడి ఇలా. మేమైతే మెయిన్ వచ్చేసి శనక్కాయల పొడి అని అంటాము, శనక్కాయలు అంటాం పల్లీలని. సో ఇలా వీటికి కూడా ఎండుమిరపకాయలు మొత్తం తుంచి వేసుకోవాలన్నమాట. సో తుంచి వేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉన్న సీడ్స్, అదే విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై అవుతాయి. సో మంచికి తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత కాస్తంత కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు ఇవి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో దీనికి కూడా ఎల్లుల్లి, కాస్తంత ఎండు కొబ్బరి యాడ్ చేయాలి వీటిలో అనమాట. ఎండు కొబ్బరి వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి మనకి. ఎండు కొబ్బరి, బెల్లం తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్లో ఏమన్నా ఇలా ఏమంటారు కల్తీ కాకుండా మంచిగా ఇంప్రూవ్ ఉంటుంది అనేసి చాలామంది చెప్పే ఉంటారు. చాలామంది పల్లెల్లో కూడా బెల్లం, కొబ్బరి, బెల్లం, పల్లీలు తినడం చూసే ఉంటారనమాట. సో ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. సో తర్వాత పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఇవి చేసుకునే లోపల అవి అయితే చల్లారిపోతాయి. తర్వాత వెల్లుల్లి అనమాట, వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవడమే. వెల్లుల్లి వేసేసి మిక్సీ జార్లో ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. మన కలర్ మరీ మాడించకుండా కొంచెం ఫ్లేవర్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట, మనకి ఏగినాయా లేదా అనేది. ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని వేడి చల్లారాక వీటిని అయితే మిక్సీ చేసుకొని. సో ఇవి అయితే కనుక మనము ప్లాస్టిక్ వాటికంటే గ్లాస్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఆ స్మెల్, అదే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది ఎప్పటికీ తగ్గవండి. అలాగే క్లోజ్ చేయటం, మనం ఎప్పుడు వేసుకున్నా కూడా అదే స్మెల్ ఉంటుంది, ప్లస్ అదే ఫ్లేవర్ తినేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని ఏదైనా, ఈ పచ్చడి అయినా పొడి అయినా ఏదైనా వేసుకొని తినండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలా మొత్తం అంతటిని మిక్సీ జార్లో వేసేసి
మిక్సీ పట్టేసుకోవడమే. వీటిలో కాస్త ఎండు కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఎండు కొబ్బరి అవసరం లేకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఓన్లీ పల్లీలు, ఎల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు ఇలా వేసి మిక్సీ చేసుకోవచ్చు. కానీ కొబ్బరి వేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా పల్లీలు మొత్తం పొట్టు తీసేసి, చాలామంది పొట్టుతో కూడా చేసుకోవచ్చు. పొట్టుతో తినడం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. సో అలాగా కొందరు తినలేరు కదా, కాబట్టి మొత్తం పొట్టు తీసేసి మిక్సీ చేసేసుకోవాలి. మెత్తగా చేసేసుకోవాలి, మరీ కచ్చాపచ్చగా ఉండి. తర్వాత ఎల్లుల్లి వేసేసిన తర్వాత కొంచెం కచ్చాపచ్చగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే పల్లీలు ఇవన్నీ వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ఎల్లుల్లి మొత్తం కచ్చాపచ్చగా ఉండాలి, మరి గ్రైండ్ అయిపోతే ముద్దలాగా అయిపోతుంది అనమాట. ముద్దలాగా ఉన్నప్పుడు అంత అనిపించదు అనమాట. ఇలా కొంచెం కచ్చాపచ్చగా ఉంటే తినేటప్పుడు ఆ వెల్లుల్లి, ఆ ఫ్లేవరు అవన్నీ మనకు బాగా తెలుస్తుంది అనమాట. సో ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని వీటిని కూడా గాజు సీసాలో పెట్టేసి మనం 1 month వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టడం వల్ల, ఎందుకంటే దీంట్లో తేమ ఉంటుంది కదా, మనం కొబ్బరి, ఎల్లుల్లి ఇవన్నీ వేసిన వల్ల వాటిలో తేమ ఉంటుంది కదా, ఆ తేమ వల్ల అదొక స్మెల్ వస్తుందన్నమాట. గమనిస్తే తెలుస్తుంది. ఆ స్మెల్ రాకుండా ప్లస్ ఆ ఫ్లేవర్ అనేది మనకు పోకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం, అంతేనండి. మామూలుగా అయినా బయట పెట్టుకోవచ్చు. బయట పెట్టుకోవడం వల్ల అదొక చిన్న అడ్వాంటేజ్ అనమాట. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. తినేటప్పుడు ఫ్లేవర్, అదే ఫ్లేవర్ మనం ఎంత ఫ్రెష్గా ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ ఫ్లేవర్ అనేది ఎప్పటికీ తగ్గదనమాట మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల. సో ఇలా కాస్తంత వేడన్నం పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఇలా శనక్కాయల పొడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో మెయిన్ వచ్చేసి హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కరివేపాకు పొడి అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందని నేను చెప్తానండి. నేను యూజ్ చేశాను, అందుకు నేను చెప్తున్నాను. ప్లస్ కరివేపాకు ఆయిల్ కూడా ఒకసారి ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎలా చేసుకోవాలి కరివేపాకు ఆయిల్ వేడి చేసి అనేది నెక్స్ట్ వీడియో నేను ఫర్దర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇలా అయితే ఈరోజు వీడియోస్ అయితే ఇవేనండి, కరివేపాకు పొడి అండ్ పల్లీల పొడి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.